హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలం అలైకుం. నా పేరు సాజిద్, సన్ పవర్ సోలార్ హబ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. మన కంపెనీ బనగానపల్లెలో బేతంచెల్ల రోడ్ కరెంట్ ఆఫీస్ సబ్స్టేషన్ ఎదురుగా ఉందండి. సో నేను ఇప్పుడు సోలార్ ప్లాంట్ గురించి, అంటే సోలార్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్లాంట్ యొక్క డీటెయిల్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మన కంపెనీ టాటా ప్యానల్స్ ఇవ్వడం జరుగుతుందండి. టాప్ క్వాలిటీ, హై ఎఫిషియన్సీ బైఫేషియల్ 580 వ్యాట్ పిక్ టాటా ప్యానల్స్ మన కంపెనీ నుండి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ హార్డ్ డీప్ గాల్వనైజ్ స్ట్రక్చర్, రస్ట్ ప్రూఫ్ ఉన్న స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మన కంపెనీ నుంచి 99% వరకు టాటా ప్యానల్సే, టాటా బ్రాండే మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆథరైజ్డ్ డీలర్గా కూడా ఉన్నామండి మన సన్ పవర్ సోలార్ హబ్ కంపెనీ నుంచి. సో ఇది కాకుండా సోలార్ గురించి నేను మరింత సమాచారం నేను చెప్తున్నాను. సో నేను ఈ ఫీల్డ్లో గత 7.5 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నానండి. సో నేను ప్రాజెక్ట్ ఇంజనీర్గా నా గత 5 సంవత్సరాలు కడపలో, 2 ఇయర్స్ టాటా నుంచి నేను చేసి, ఇప్పుడు మన బనగానపల్లె నుంచి నేను కడప డిస్టిక్, నంద్యాల డిస్టిక్, కర్నూలు డిస్టిక్, హైదరాబాద్లో కూడా మన సర్వీసెస్ కలవండి. సో మన కంపెనీకి మరొక పేరు క్వాలిటీ అండ్ ట్రస్టెడ్ సర్వీస్. ఈ ప్యానల్స్ వచ్చేసి సోలార్ ప్యానల్స్ 25 ఇయర్స్ పర్ఫార్మెన్స్ వారంటీ ఉంటుందండి. అంటే పనితనానికి 25 సంవత్సరాలు వారంటీ ఉంటుంది. ప్రోడక్ట్ గ్యారంటీ అనేది ఒక 10 ఇయర్స్ ఉంటుందండి. ఇన్వర్టర్కి 8 ఇయర్స్ మనము వారంటీ ఇస్తున్నాము. మన కంపెనీ కంప్లీట్గా 5 ఇయర్స్ వరకు ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఇంకా ఈ పథకం గురించి తెలుసుకోవాలి, సమాచారం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు సోలార్ రిక్వైర్మెంట్ ఉన్నా మమ్మల్ని కాల్ చేయండి. ఇక్కడ ఇప్పుడు సోలార్ తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ 78,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సోలార్ అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వాడే కన్జంప్షన్, అంటే ఉదాహరణకి 100 యూనిట్, 200 యూనిట్, 300 యూనిట్లు వాడుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో నుంచి 500, 1000 ఎక్కువ ఎంతైనా వాడవచ్చు. సో వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు సోలార్ ప్లాంట్ అనేది తీసుకోవచ్చు. సో గవర్నమెంట్ 3 కిలోవాట్ వరకు ఫుల్ సబ్సిడీ 78,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకు మించి ఎంత తీసుకున్నా 78,000 సబ్సిడీ మాత్రమే వస్తుంది. సో కాబట్టి అందరూ ఈ పథకాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి కరెంట్ బిల్స్ అనేవి పెరగడమే ఉంటుంది. సో ఈ స్మార్ట్ మీటర్స్ అనేది కాకుండా, స్మార్ట్ మీటర్స్ వల్ల అయితే కరెంట్ బిల్ ఎక్కువ రాదండి. మనకి ఫ్యూచర్లో ఈ కోల్ అనేది దొరకడం లేదు కాబట్టి సోలార్ పెట్టుకోవడం ద్వారా మన ఇంటికి మనమే సోలార్ ఉత్పత్తి చేసుకునే వాళ్ళు అవుతాం. మిగిలిన యూనిట్ గవర్నమెంట్, ఎక్సెస్ యూనిట్ని గవర్నమెంట్ రీఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 7 నెలలకు ఒకసారి ఎన్నైతే మనకి యూనిట్ మిగులుతాయో దానికి కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మరింత సమాచారం కొరకు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.